తగ్గ ఒక మంచి ముహూర్తం. ఉత్తరాంధ్ర వెలిగిపోయే ఒక గొప్ప కార్యక్రమం. రాష్ట్ర అధ్యాయంలో గుర్తుపెట్టుకోదగ్గ ఒక మంచి రోజు. ఎందుకు ఇన్ని మంచులంటే ప్రధానమంత్రి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం చేసి దేశానికి అంకితం చేశారు. ఏముంది, దేశంలో ఎన్నో ఎయిర్పోర్ట్లు ప్రారంభోత్సవాలు జరుగుతాయి, ప్రధానమంత్రి అనేక చోట్లకి వెళతారు. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వారు మాట్లాడిన ప్రతి మాట, లేకపోతే ఆ ఎయిర్పోర్టు కలిగి తిరుగుతూ, లేకపోతే ఆ థింసా డ్యాన్స్ నృత్యం చూస్తూ ఒక చిన్నపిల్లాళ్ళ మైమరిచిపోయిన ఆ తీరు, ఇవన్నీ తను అక్కడ కనెక్ట్ అయ్యారు. ఎన్డీఏ ప్రభుత్వం అనేక చోట్ల ఉంటాయి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి, ప్రధానమంత్రి వెళతారు. కానీ ఆ కనెక్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలతో తనకున్నది ఒక ప్రత్యేకమని ఈరోజు వారి మాటల్లో కానీ వారి హావభావాల్లో కానీ మనకు అర్థమైంది. వారి ట్వీట్ కూడా అదే చేశారు వెళ్ళిన తర్వాత. ముఖ్యంగా అన్ని వేల మంది గిరిజన బాలికలు తనకి ఆ థింసా డ్యాన్స్తో నృత్యంతో వెల్కమ్ చేయడం అనేది మర్చిపోలేను, ఒళ్ళు పులకరించిందని చెప్పారు. సో ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవమైన ఎయిర్పోర్ట్ అల్లూరు సీతారామరాజు విమానాశ్రయం. ప్రధానమంత్రి చెప్పినట్టుగా అంతకుముందు అనేక ఎయిర్పోర్ట్లు దేశంలో ఎన్నో ఉన్నాయి, ఏ కుటుంబాల పేర్లో లేకపోతే ఇంకొక నాయకుల పేర్లో. కానీ దేశ స్వాతంత్రం కోసం పోరాడి ఈరోజు అందరూ ఇలాగా స్వేచ్ఛగా ఉండగలుగుతున్నామంటే అలాంటి వీరులను గుర్తు చేసుకునే అల్లూరి సీతారామరాజు మన్యం వీరుడు, ఆయన పేరు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఇక ఉత్తరాంధ్ర గురించి ఎందుకంత ఉత్తరాంధ్ర అని ఎన్నిసార్లు మాట్లాడుకోవాలంటే ఉత్తరాంధ్ర చరిత్ర. అక్కడ పొద్దున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ఇంతకుముందు మనం ప్రపంచం వైపు చూసేవాళ్ళం, ఏదన్నా ఒక అవకాశం కావాలన్నా రోజు గడవాలన్నా పొట్టకూటి కోసం. కానీ ఇవాళ రివర్స్, ప్రపంచం ఉత్తరాంధ్ర వైపు చూసేలాగా భోగాపురం ఎయిర్పోర్ట్ కల్పిస్తుంది అన్నారు. అది అతిశయోక్తి ఏం కాదు, ఎందుకంటే ఇవాళ అది ఒక బిల్డింగ్ మాత్రమే కాదు. భోగాపురం విమానాశ్రయం అంటే ఒక అవకాశాల హబ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనుకోవచ్చు. ఎందుకని వేల మంది ఉద్యోగాలు, అనేక మంది దానికి అనుబంధంగా ఉన్నవారికి ఉపాధి. మొదటేడాది 60 లక్షల మంది కెపాసిటీతో స్టార్ట్ అవుతున్న ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ రానున్న 3-4 ఏళ్లలో 4 కోట్ల మందికి సరిపడా ఆపరేషన్స్కి అవకాశం ఉంది. 50 ఏళ్లకు సరిపడా మౌలిక వసతులు, అంటే 50 ఏళ్ళు అంటే ఏ లెక్కన, టెక్నాలజీ దృష్టిలో పెట్టుకుని ఆల్రెడీ మనం ఏఐ యుగంలో ఉన్నాం. డిజిటల్లో ఏఐ యుగంలో ఉన్నప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసిన ఎయిర్పోర్ట్ అది. అంతమందికి సర్వీసెస్ అందించగలిగిన ఎయిర్పోర్ట్ అంత ఈజీగా సాధ్యమైపోయిందా అంటే ఛాలెంజెస్ ఉంటాయి. ఇప్పుడు సాధకుడు అనేవాడు ఎప్పుడు ఆ ఛాలెంజెస్ని దాటుకుంటూ వాటిని సవాల్ చేస్తూ ముందుకెళ్ళిన వాళ్ళే గొప్పవాళ్ళుగా మిగులుతారు. అలాంటి గొప్పవాళ్ళ చేతుల మీదుగా ఇవాళ ప్రారంభమైంది. అది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అంటే విజనరీ అంటే ఏంటి అని చాలామంది ఎందుకు అంత గొప్పగా చెప్తారంటే, పొద్దున్న కూడా ఇవాళ మనం మాట్లాడుకున్నాం, ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకు అంటే ఉత్తరాంధ్రలో అలాంటి ఒక ప్లేస్లో ఎయిర్పోర్ట్ పెట్టాలని ఇప్పుడు కాదు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కన్నా ముందు ఆలోచన చేసిన ఆలోచన అని చెప్తున్నారు. అంటే ఎంత ముందు ఆలోచించి ఉండాలి, ఓ 25-30 ఏళ్ల ముందు ఆలోచన అంటే సాధారణ విషయం కాదు అది. సో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో దాన్ని అందరూ ఒక సెలబ్రేషన్ లాగా, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అందరూ ఒక పండగలాగా చేసుకుంటే బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ పార్టీ నాయకులకి ఎక్కడో పెద్ద రుచించకపోవచ్చు. అంటే క్రెడిట్ గేమ్ లేకపోతే క్రెడిట్ వార్. నేను అందుకే అన్నా, తీసుకోండి మొత్తం క్రెడిట్ మీరే. కానీ ఒక మంచి మాట మాట్లాడారా మీరు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి, ప్రధానమంత్రి గారి గురించి, లేకపోతే ప్రభుత్వం గురించి? మేము పెట్టాం, మేము శంకుస్థాపన చేసాం, మేము తీసుకొచ్చాం అనుమతులు. అరే మీరు రాష్ట్రంలో భాగం కాదా? ఈ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రిగా పనిచేయలేదా? ఆంధ్రప్రదేశ్కి ఈ ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోలేదా? ఇదే ఉత్తరాంధ్రలో కదా మీకు మొత్తం సీట్లన్నీ ఇచ్చారు దాదాపుగా. మరి ఇప్పుడు మీకు అధికారం లేదనో, లేకపోతే 11 సీట్లకే పరిమితం అయ్యారనో, ప్రజల మీద కోపం ఉంటే ఎట్లా, ప్రజల మీద ద్వేషం ఉంటే ఎలా? మీకు చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం లేదా? అమరావతిని వ్యతిరేకించారా, వద్దన్నారా? ఏదో గన్నో లేకపోతే బుల్లెట్ ఏదో పేరు పెట్టుకున్నారా, లేకపోతే ఇంకోటి ఏదో ఇలాంటి ఒక ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు ప్రధానమంత్రి వస్తున్నప్పుడైనా ఆ మినిమం కట్టేసి ఒకటి చూపించాల్సిన బాధ్యత మీకు లేదు, మీ మీడియాకి అంతకన్నా లేదు. ఎనీవే, సో
భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు అంత ప్రత్యేకం? ఇంత తక్కువ టైంలో అది ఎలా సాధ్యమైంది? ఎన్ని ఉద్యోగాలు కల్పించబోతోంది? అనుబంధంగా ఎంత ఉపాధి అవకాశాలు కల్పించబోతోంది? లాజిస్టిక్స్ హబ్గా ఎలా మారబోతోంది? ఒక టౌన్షిప్గా ఎలా మారబోతోంది? ఒకవైపు గూగుల్ డేటా సెంటర్ రాబోతోంది, అంతర్జాతీయ ప్రతినిధులు నిపుణులు అందరూ వస్తారు. అలాగే విశాఖపట్నం వాసులు ఏమనుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ఎయిర్పోర్ట్ మరి అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళిపోయింది కదా, ఒక 40-50 కిలోమీటర్ల దూరం. వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇవన్నీ కూడా మాట్లాడదాం. మనతో పాటు వాళ్ళ డిబేట్లో ఎంపీ జాయిన్ అవుతున్నారు, విజయనగరం పార్లమెంటు సభ్యులు